CSE faculty. But if I want to develop an application or a product or a project, sometimes ఇప్పుడు మీకు టీవీ ఉందిగా, ఏసీ ఉందిగా, ఏసీ ఆఫ్ చేస్తున్నావా? మా చిన్నప్పుడు అయితే ఆ పైకి వెళ్ళా స్విచ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు కరెక్ట్ IoT వైపు మీరందరూ ఇక్కడ కూర్చొని రిమోట్ వైపు ఆపలే. నీ టీవీ తర్వాత మా టీవీ తర్వాత మన టీవీ అన్ని 1 by 1 ఎప్పుడు ఆపలే. హౌ దే ఆర్ ఆపరేటింగ్? దట్స్ నథింగ్ బట్ కొలాబరేషన్ అక్రాస్ డిసిప్లిన్. అంటే అందులో కోడ్ డెవలప్ చేసిన వాడు CSE. మనకి ఇంకో అలవాటు ఉంది, టీవీలో రిమోట్ సరిగ్గా పనిచేయకపోతే ఫస్ట్ ఏం చేస్తామని ఫస్ట్ ఎయిడ్ కరెక్టే కదా, అంతేగా? ఆ ఫస్ట్ ఎయిడ్ అగైన్ తీసుకు ఇవ్వాలి, ఆ డివైస్ మనం తయారు చేసి ఇవ్వాలి. దట్స్ నథింగ్ బట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలాబరేషన్ అక్రాస్ డిఫరెంట్ డిసిప్లిన్. నెక్స్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ మెథడ్స్. రైట్, నిన్నే పాపం అక్కడ కింద డిస్కషన్ జరిగింది. ప్రిన్సిపాల్ గారు అడిగారు నన్ను, నా లైఫ్లో మరి అది అదృష్టమో ఏదో నాకు తెలియదు కానీ 2 MCAలు చేశాను. చేసిన తర్వాత ఏం సార్ మీరు 2 MCAలు చేశారని అడిగారు ప్రిన్సిపాల్ గారు. ఇది ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక సార్తో చెప్పాను. అంటే ఆయన కూడా నవ్వుకుని, అవునండి మన చిన్నప్పుడు ఓ ఫ్యాషన్ ఉండేది, 2 PGలు 3 PGలు. మాకు ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉండేవాడు, ఆయన 6 MAలు రాశాడు. పైగా వెదవకారణం ఏంటంటే ఆయన ఎప్పుడైనా జడ్జిగా పిలిస్తే 1 MA ఆ సర్టిఫికెట్లో పడలేదో మనం చచ్చామన్నమాట. MA ఆ సార్ రాయాలంటే కష్టం కదా, ఆయన చదివేది కానీ రాయడం మనకి కష్టం. ఇది దట్ ఈస్ ఓల్డ్ స్టైల్. ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ తర్వాత నేను 2 MCA చేసి ఇంకోటి ఏదో చేద్దాం సరదా పడినప్పుడు మా అమ్మగారు చెప్పాడు, ఒరే అబ్బాయి ఈ MAలు ఇవన్నీ పాత స్టైల్, ఇవి ఇలా రాసుకుంటే ఈ రోజుల్లో నమ్ముతారు, గో ఫర్ రీసెర్చ్. సరే రీసెర్చ్ అంటే ఏం చేయాలి? MPhil చేసాం, నెక్స్ట్ PhD చేసాం, తర్వాత పోస్ట్ డాక్టరల్. ఇంకా ఓపిగా సపోర్ట్ చేయాలైనా యంగ్స్టర్స్ అనేవాడు కొంచెం ఇంకా అంటే స్కై ఇస్ ది లిమిట్. సో నా పాయింట్ ఈస్, ఇప్పుడు నేను PhD చేస్తున్నాను అంటే am I a student or a faculty? I am a student and my designation is research scholar అంటారు. సో నేను నేర్చుకునేది తెలుసుకునేది అంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. అండ్ నెక్స్ట్ ఎన్రిచ్మెంట్ త్రూ కో-కరిక్యులర్స్. రైట్, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతమంది? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నారాయణ నాలంద చైతన్య. ఇంకో అబ్బాయి ఏ కాలేజీలో? గవర్నమెంట్ So I can probably say that maybe సారు నేనే ఉంటాం గవర్నమెంట్ గొప్పపై అనేవారు. మీరు కూడా వేస్తారు. థ్యాంక్ యూ గవర్నమెంట్. నా NEP అని ఇవాళ మాట్లాడుతున్నారండి. 1970s లోనే NEP గురించి మాట్లాడిన భారతీయ ఉంటారు కానీ అవన్నీ మనం చేయగలమా? వయసు మించిన పనులు మన వల్ల కాదు. అలాగే ఉండేవాడు. సో ఏం జరిగిందంటే బ్యాక్లాగ్ ఏంటంటే మా ఎడ్యుకేషన్ కూడా మీలాగే కో ఎడ్యుకేషన్. ఈ కో ఎడ్యుకేషన్ సిస్టంలో మాకు మీకు తెలియని ఉన్న ఇంటర్మీడియట్ గురించి ఇంకెప్పుడు సభాపూర్వకంగా మాట్లాడితే బాగోదు, ఏదో పాప ఉండేవాళ్ళం. సో మా ఫ్యాకల్టీ పిలిచాడు, రికార్డు రాయలేదు అన్నాడు. వాళ్ళందరికీ సమన్యాయం ఉంది, వాడు వీడు లేదు. ఇలాగే 3వ ఫ్లోర్లో ఉండేది మా డిపార్ట్మెంట్. ఫిజిక్స్ రికార్డు, కెమిస్ట్రీ రికార్డు అక్కడి నుంచి విసిరేసాడు. ఆయన మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి పడింది. అంటే ఆయన విసిరినందుకు బాగా రాలేదు కానీ పక్కన మా క్లాస్మేట్ ఉన్నారు, ఒకటి క్లోజ్అప్ అడ్వర్టైజ్మెంట్లో నవ్వింది. సో అంటే మీ రికార్డు పడేసేది దరిద్రం వదిలింది. అక్కడి నుంచి మనసు పాడేది. ఒక రకమైన కోపంతో నేను కూడా కనీసం 1000 రికార్డులైనా పడేయాలి, 10 మందినైనా చావగొట్టాలి అని చాలా మంచి ఆశయాలతో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ టీచర్. ఎస్, ఓపెన్లీ ఐ యామ్ టెల్లింగ్ యు దట్ ఈస్ ఇన్ మిడిల్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంతే కదా సార్, లైఫ్లో నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఎవరిని కొట్టడం భయపడకండి సార్. అలాగే నాకు చెప్పాను ద డిఫరెన్స్ బిట్వీన్ NEP ఎందుకు ఇంట్రడ్యూస్ చేసేదో చెప్తున్నాను చాలా కరెక్ట్గా. సో రికార్డు ఈ పిల్లలకి క్లాస్మేట్స్ కదండి, అందరూ ఆడపిల్లలు నవ్వితే మనసు పాడైపోయింది. ఎంతైనా కోపంగా 10,000 రికార్డు పడేయాలి, 20 మందిని కొట్టేయాలి, 60 మందిని చంపేయాలి. చాలా మంచి ఆశయాలతో టీచింగ్గా చాప్టర్స్ పట్టుకున్నాను.
బట్ అదృష్టవంతులు నాకు లేదు, దురదృష్టవంతుల్ని బాగు చేయలేదు. నేను కరెక్ట్గా చాపి పట్టుకుని పాఠం చెప్పే టైంకి ఈ ఎన్ఈపి పాలసీ వచ్చేసింది సార్. దట్స్ మై థింగ్. ఇప్పుడు ఏంటి సార్, వాట్ ఈస్ దిస్ ఎన్ఈపి? ఒక్కసారి ఇందాక నేను ఏ ఆశయంతో పైకి వచ్చానమ్మా పాఠం స్టార్ట్ చేశాను? చెప్పండి, ఏ ఆశయంతో వచ్చాను? ఇప్పుడు ఎన్ఈపిలో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాడు అంటే, అసలు తిట్టడం కాదండి, కొట్టడం కాదు, వాడిని గట్టిగా చూడు చక్కగా మీరు మొబైల్స్ తీసుకుని కారిడార్లో తిప్పుతారు, అవునమ్మా? సో ఆ మొబైల్ తీసుకుని కనీసం ఇలా చూసామనుకో, నాకు బ్యాష్ ఇచ్చి వెళ్ళిపోయే వాడే కానీ అయ్యో సార్ ఉన్నారు బాగా. టుడేస్ సెషన్ and I'm thankful to our principal sir and my dear colleagues, and a special thanks to the members of the NG. Just in that about NEP 2020, how many you heard? Just raise your hand. మీరు మన వెబ్సైట్లో చేయాలి, మనం కాక anyone else. Alright, well my dear students, so I don't want to give you a video. Just the concept is NEP 2020, that is National Education Policy, and why they named it as 2020 means the government launched this NEP in the year 2020. Is it clear? That's why that was named or tagged as NEP 2020. Is it clear? Now, so today's topic we will just briefly discuss about what is the aim of NEP 2020 and what is the objective and goals of NEP and how the digitalization era, so certainly that concept that we are going to discuss briefly about the NEP. Thank you, sir. Thank you. And yesterday I spoke that regarding this introduction to NEP 2020, and this was launched in the year 2020 by government. And what is the aim of this NEP? Means what of the Indian education system? Yes, here I want to pinpoint one important thing. There was a quotation that ఏ దేశం ఎగినా మన అందరూ అన్నం తిన్నారా? కొంచెం ఏదైనా మాట్లాడితే హుషారుగా ఉంటుంది మాకు కూడా. చెప్పండి, ఏ దేశం ఎగినా వాట్ నెక్స్ట్? పొగడరాని తల్లి భూమి భారత్ అని. That is the origin point of NEP 2029 years. That's why I stressed the point that ఈ రోజుని unfortunate thing ఏంటంటే so many students, youngsters, they are going for higher education to advance. I am not hesitating that, but for your kind information, our Indian education system is the mother of education system for the entire universe. I think it's a big round of applause is required for this. ప్రపంచ దేశాలనే ఈ రోజుని షేక్ చేసి ఒక విద్యా వ్యవస్థ ఇలా ఉండాలి అనే రూపకల్పన చేసినటువంటి ఆరిజిన్ పాయింట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నౌ సెకండ్ థింగ్, అండ్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ NEP, that is holistic and inclusive of multidisciplinary. And second one is, this was rooted in the Indian ethos while embracing the global outlook. Next one. And holistic and multidisciplinary education, flexibility and customization, equity and inclusion, future development and technology integration. These are the key factors that I want to inculcate in my today's presentation. Is it clear first of all what I am going to discuss? So let us start from the first one. That's it. Next one. Yes. So that is
time permits, I want to include this one also. Promoting Indian knowledge, higher education reforms, lifelong learning, implementation and governance. These are the factors I want to cover up. Just try to cooperate with me what I am going to explain and how I am going to explain. Yes. The first and foremost, holistic education. Right. Just now I told that our Indian education system is the origin point for the entire universal education system. Why and what's the reason for that? I give a nice explanation that actually this education system is categorized into 3 stages. What are they? Dark age, middle age, modern age. Come on, once again, please tell you all of you. Back age, middle age. Good. Now, just briefly recapitulation on the dark age. So, in the dark age, how the education system was inculcated, isn't it? I can tell you with a nice example. Yes, who is the hero of Bhagavad Gita? Yes, sir. Say it louder. Yes, sir. Yes, Lord Krishna. Okay, fine. And you know, he is also one of the students in one fine school. Am I right or wrong? Yes, sir. Do you know who is the Guru of Lord Krishna? Interrupt silence. Sandeepa Maharshi is the Guru of Lord Krishna. And who is